వాళ్ళే ఇస్తారు క్యాండీ మ్యాన్ అని. ఓకే ఓకే. మార్నింగ్ అయితే అయిపోయింది. సో 7 అవుతుంది టైము. బే స్మైలీ ఇప్పుడు తిక్క గొర్రె అక్కడ కాళ్ళ కడే ఎంత ఎక్కల ఎక్కల ఇలా ఇలా వెనక్కి పోతుంది. బాగా చెప్పు అమ్మకి, చెప్పు అమ్మకి బాగా చెప్పు బొబ్బు, బాగా చెప్పు అమ్మకి. జరగండి జరగండి డైలాగ్ నువ్వు చెప్పు బొబ్బు, బాగా చెప్పు, బాగా చెప్పు. వార్తలు వచ్చేది ఒక్కసారి ఆమె దగ్గర నుంచి. బాగా చెప్పు. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్ అను అను బాయ్ బాయ్ అను. పోతే ఎవరెక్కిస్తాం ఇస్తారు ఇట్లా బండి కింద. బాయ్ బాయ్ బాయ్. చక్కెర మర్చిపోయావు, మళ్ళీ చెప్పలేదంటావు. చక్కెర మర్చిపోయావు. బాయ్. 1/4 కిలోనే చక్కెర. కాల్ చేయి డౌట్స్ ఉంటే. ఏ అవునా? బాయ్ బాయ్. సో అక్కడ షాప్ చూస్తున్నారు కదా, రత్నదీప్ బండి అది. ఇది రీసెంట్గా 1 ఇయర్ బ్యాక్ ఓపెన్ అయిందంతే. అంతకుముందు మొత్తం ఇదంతా అడవి అండి ఫుల్. ఇంకా ఎందుకంటే ఇది కంపెనీలు ఉండే ఏరియా కాబట్టి ఇదంతా అడవి ఉండే. ఇంకా ఫుల్ డెవలప్ అయిపోయింది. ఇదేమో ట్రాన్స్పోర్ట్ ఉన్నది, అదేమో అపార్ట్మెంట్. దాని వెనకాల చాలా పెద్ద స్కూల్ ఉంది, ఇంకా వికాస్ స్కూల్. ఇదేమో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ. సో అక్కడ కనిపిస్తుంది కదా అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ. అది ఇదంతా సిమెంట్ రోడ్ అండి ఫుల్. ఇంకా దుమ్ము వచ్చేస్తుంది మాకు, ఎక్కువ హెవీగా ఉంటుంది దుమ్ము కానీ. ఇక్కడేమో రూములు, ఇదేమో కంపెనీ అన్నమాట. ఇదంతా కంపెనీయే. లోపల చాలా పెద్దగా ఉందండి కంపెనీ. బయట చూడడానికి ఇలా ఉంది కానీ పైన చాలా ఉంది. అక్కడేమో అటు సైడ్ కనిపిస్తుందేమో ఆఫీస్ రూమ్ మొత్తం. ఇంకా కబోర్డ్స్ ఫుల్. ఇంకా A to Z ఇక్కడ అవైలబుల్. మోటార్ వేసుకుంటే నీళ్ళు ఇక్కడ నుంచి సప్లై అయిపోతాయి. దానిమ్మ చెట్టు, దానిమ్మ చెట్టు మనం వేయలేదు, దేవక్కేసింది. వంకాయలు చూడండి ఎలా ఉన్నాయో, మగ్గిపోయినాయి. వీటిలో ఇత్తనాల కోసం అనేసి అలా మగ్గబెట్టేసింది. ఇవి ఏకంగా కొమ్మలు అయిపోయినాయి. ఓకే, అన్నీ ప్యాకింగ్ చేశారు పార్సల్స్ ఇవన్నీ.
ఎక్కడికెక్కడికో వైజాగ్ అండ్ విజయవాడ హై దూరం వచ్చినా ఉంటేనే అలా తిరుపతి అని ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి మెటీరియల్స్. చెన్నై ఇలా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ వాతావరణం ఇదంతా. అదేమో మామిడికాయ చెట్టు, అక్కడ కొబ్బరికాయ చెట్టు. సో అపార్ట్మెంట్స్ అయితే చాలా పెద్దవి. ఇవి చాలా సంవత్సరాలు అవుతుంది ఇది కట్టి పట్టేది. చాలా ఏళ్ళుగా కట్టేస్తున్నారు దాన్ని. అది ఇలా చూడడానికి ఇలాగ అనిపిస్తుంది కానీ అక్కడికి వెళ్ళి చూస్తే కళ్ళు తిరుగుతాయి. మేము ఆల్రెడీ ఒకసారి వెళ్ళొచ్చాము అందుకే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇది ఇన్ని సంవత్సరాల లోపల ఉండే మిషన్ పోయినట్టుందప్ప. సో ఇది డైనింగ్ టేబుల్ అండ్ కుర్చీలు, సోఫాలు, మొత్తం ఇంకా చెత్త చెదరం అంతా వేసేస్తారు. ఇదంతా చెత్తనేనండి. ఈ చెత్త డేనే అంత పడుతుంది. ఓన్లీ 1 డేనే ఇంత వస్తుంది అన్నమాట. ఇక్కడ అంత వర్క్ జరుగుతుంది. ఇది మొన్నే ఫిట్టింగ్ చేసినారు, నిన్న కాక మొన్ననే. అవతల కొత్త మిషన్లు ఉన్నాయండి అందుకనేసి. సో దీని ప్రాసెస్ చూడండి ఎట్లా ఉందో, హెవీగా చూడడానికి కూడా కళ్ళు తిరుగుతున్నాయి. ఇది చూసారు కదా, ఇందులో చేసిన పొట్టంతా ఇక్కడికే వచ్చేస్తుంది. డేషాలో వస్తుంది. డేషాలో చూడండి ఇది తీయడానికి. అమ్మో అమ్మో అంత పగలు కొట్టేశారా. షెట్ చూడండి ఇలా ఉందో, అసలు భయంకరంగా ఉంది మిషన్. లోపలైతే చాలా పెద్దగా ఉంది కంపెనీ. ఇంకా లోపలికి వెళ్ళాలంటే పని ఉంది ఇంట్లో, చూపిద్దామంటే కూడా. అక్కడ షెడ్ అన్నీ మొత్తం ఇంకా ఫుల్ ఇరికిరికి అయిపోయింది ఇంకా కంపెనీ అంతా. చూద్దాం, వచ్చాము కదా ఇక్కడ దాకా చూపిస్తాను మీకు వీడియోలో. ఇది అనమాట మా వారు చేసే కంపెనీ. అదే రూము ఇదే కంపెనీ. మాకైతే ఎటువంటి గొడవ లేదు, ఛార్జెస్ ఉండవు. సో ఆల్రెడీ మిషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇదైతే పాలిష్ వర్క్ చేయడానికి సైడ్ పెట్టేసి ఉంటారు. ఇక్కడ ఫిట్టింగ్ చేసిన మంచం లాగానే. ఓకే, ఇక్కడ పని చేస్తున్నాడు మణికంఠ. ఎర్లీ మార్నింగ్ ఇదే మిషన్ అప్సైడ్. హ్యాండిల్స్ ఇంకా ఫిట్టింగ్ చేసినట్లేరు. కదా ఇంకా హ్యాండిల్స్ అయితే ఫిట్టింగ్ చేయలేదు. ఇవన్నీ గోడకి ఫిట్టింగ్ అయ్యి ఉంటాయి అదనమాట. మిషన్లో కూడా పెద్ద పెద్ద మిషన్లో జస్ట్ హోల్స్ పెట్టడమే.
చేస్తాడు అప్ప. మళ్ళీ చెక్క తీసుకెళ్తాడు. పెట్టమనికండి, నువ్వు చెక్క పెట్టేస్తే నేను వీడియో తీసుకుంటాను. మిషన్ అది స్కానర్. తిరుగుతుంది చూడండి, పైకి మెలికలు తిరుగుతుంది. కనీసం మనకంటన్నా పని చేసేది చూపిద్దాం వీడియోలో. సెల్లు గెలుపుకుంటూ ఉంటాడు అది అయిపోయేంత వరకు. టేబుల్స్ చాలా వర్క్ అయితే జరుగుతున్నాయి. వాటర్ చూడండి, అక్కడ వర్క్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఇది అన్నమాట. వచ్చారండి. అప్పుడే వచ్చేసినారు. వచ్చే సంవత్సరం బబ్లక కూడా పోటీ. కంపెనీ చక్కెర మడిచి వేసినారు కదా. రింగ్స్ ఇవి ఎన్నడు బాగుంటాయని తిక్కలాడా. నీకే జీవితంలో అంత మీ జబ్బ బుద్ధి పడుతుంది ఇంకా ఫ్యూచర్లో కూడా. పనికి మళ్ళీ నాయలా ఏది సెలెక్ట్ చేస్తాడో కూడా అర్థం కదా వీనికి. క్యాండీ మ్యాన్ చాక్లెట్లు తెమ్మన్నా కదా. చెప్తే వాడి ముసలి నాకు వాడి ఇరిపించుకోలే.